మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ ఆఫ్ 2026 రావ్ బహదూర్ మూవీ చూసొచ్చా. ఎలా ఉందంటే జెమ్ అంతే. నేనైతే లిటరల్గా ఒక మాస్టర్ పీస్ అని చెప్తాను. నాకైతే చాలా బాగా నచ్చింది. కొంతమంది ఈ పాయింట్కి అగ్రి అవ్వరు, కానీ నిజంగా స్టోరీ టెల్లింగ్ అట్ ఫైనెస్ట్ మాట. ఈ రేంజ్లో స్టోరీ టెల్లింగ్ అయితే మనం అసలు ఎక్కడ చూడలేము. చాలా ఆర్టిస్టిక్గా, చాలా క్రియేటివ్గా, క్రేజీగా చెప్పారన్నమాట. అండ్ ఈ మూవీ మొత్తం కూడా ఒక ఫేరీ టేల్లా ఉంటుంది. ఎక్సలెంట్ ఎగ్జిక్యూషన్. అండ్ దీనికి ప్లస్ పాయింట్ వచ్చేసి మన సత్యదేవ్ మొత్తానికి తాను ప్రూవ్ చేసుకునే యాక్టర్ రోల్ అయితే ఇదే మాట. ఎక్సలెంట్గా చేశాడు. వన్ మ్యాన్ షో మాట. క్రేజీ యాక్టింగ్ అసలు. ఈ సినిమా అర్థం అవ్వాలంటే మీకు ఒక లైన్ తెలియాలి, డాష్ పెనుభూతం. ఈ డాష్లో ఏ పదం వస్తుందని మీకు తెలుస్తున్న కమెంట్ బాక్స్లో చెప్పండి. ఇది కనుక మీకు తెలిసి దీని మీనింగ్ తెలిస్తే మూవీ చాలా ఎక్సలెంట్గా ఎంజాయ్ చేస్తారు. చాలా బాగా నచ్చుతుంది. నిజంగా ఒక మార్క్ అయితే ఉంటుంది, అందరూ గుర్తు పెట్టేసుకుంటారు. అంత బాగుంది సినిమా. విజువల్స్ అండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుంటుంది అనమాట. ఎస్పెషల్లీ సాంగ్స్, దాంట్లో ఉన్న లిరిక్స్ అయితే ఆ సిచ్యువేషన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నట్టుగానే చాలా జాగ్రత్తగా రాశారు. ఒకసారి లిరిక్స్ జాగ్రత్తగా వినండి, సూపర్ అనిపిస్తాయి అన్నమాట. ఆ సీన్ని దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ల్యాగ్ వెళ్ళకుండా దాంట్లో చూపిస్తారు. చాలా బాగుంటుంది మూవీ. ఎక్కడ 1% కూడా బోర్ కొట్టదు. క్రేజీ మాట. ఫ్లాష్ బ్యాక్ పోర్షన్స్ కానీ, ఆ చిన్నపిల్లడి స్టోరీ కానీ, లాస్ట్లో వాళ్ళు ఇచ్చే మెసేజ్ కానీ, అండ్ ఆ ట్విస్ట్లు కానీ అన్నీ కూడా పర్ఫెక్ట్. కాస్త పేసింగ్ ఇష్యూస్లా అనిపించచ్చు, కానీ అది మూవీకి అవసరం. ఎందుకంటే అది క్లైమాక్స్లో తెలుస్తుంది ఎందుకు అలా చేయాల్సి వచ్చిందని. ప్లాట్ విషయానికి వస్తే మన హీరో రాయల్ ఫ్యామిలీకి చెందినోడు. మనోడికి లివర్ ఫెయిల్యూర్ కూడా ఉంటుంది. డాక్టర్స్ చెప్పిన ప్రకారం ఎప్పుడో చచ్చిపోవాలి, కానీ దాన్ని దాటే సంవత్సరం పైన బతికేస్తాడనమాట. మ్యాన్ ఆఫ్ మిరాకిల్స్గా మనోడికి ఒక పేరు ఉంటుంది. అసలు ఎలా బతికాడు, దేనివల్ల బతికాడు, అసలు ఏది బతికిచ్చింది అన్నది తెలుసుకోవాలంటే మీరు సినిమా క్లైమాక్స్ దాకా చూడాలి. అక్కడ తెలుస్తుంది అనమాట. సింపుల్గా చెప్పాలంటే స్టోరీ అంతే, కానీ వాళ్ళు దాన్ని ఎగ్జిక్యూట్ చేసిన విధానం అయితే చాలా బాగుంది అన్నమాట. వీకెండ్కి డౌట్ లేకుండా టికెట్స్ అయితే బుక్ చేసుకోవచ్చు. మూవీ అయితే సూపర్ ఉందన్నమాట. సరే, మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్. థ్యాంక్స్ లాట్ అండి.